అందరిని చూసి స్నాప్‌చాట్ అయితే ఎక్కించింది కదా! బట్ ఎలా వాడాలో ఆ అమ్మాయికైతే తెలీదు. సో, అనుకోకుండా ఒక రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ అయిపోయిందంట. అది కూడా ఆ అబ్బాయి ఆ అమ్మాయికి తెలిసిన అబ్బాయంట. అంటే వాళ్ళ చుట్టాల అబ్బాయంట. అయితే డైలీ ఆ అబ్బాయి మెసేజ్ చేసేవాడంట గానీ, ఈ అమ్మాయి అసలు పట్టించుకునేది కాదంట. రిప్లై కూడా ఇవ్వలేదు. అలా 6-7 మంత్స్ వరకు ఆ అబ్బాయి మెసేజ్ చేస్తూనే ఉన్నాడు గానీ, ఆ అమ్మాయి అయితే రిప్లై ఇవ్వలేదంట. అయితే ఈ అమ్మాయి వాళ్ళ లవర్‌కి సడెన్‌గా ఏదో ఇష్యూ అయ్యి ఒక 1 వీక్ సరిగ్గా పట్టించుకోలేదంట. వాళ్ళ లవర్ పట్టించుకోకపోవడం వల్ల ఇటువైపు మెసేజ్ చేసి దొబ్బుతున్నాడు కదా! వాడికి రిప్లై ఇచ్చిందనమాట. ఇంక అదే అవకాశంగా చూసుకొని ఈ అబ్బాయి ఫుల్‌గా మాటలతో మ్యానిపులేట్ చేసి ఫుల్‌గా ట్రస్ట్ బిల్డ్ చేశాడనమాట. వాళ్ళ లవర్ అంతలా చూసుకున్నా సరే ఆ అబ్బాయి కన్నా ఈ అబ్బాయినే ఎక్కువ ట్రస్ట్ చేసింది. అలా మాట్లాడుతూ అన్నాడంట, "నేను నిన్ను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వేంటో నాకు తెలుసు. ఇంకా ఏ జనరేషన్‌లో ఉన్నావు. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తుంటే నువ్వు ఇంకా ఒకడితోనే ఉంటావా? పెళ్ళయ్యే వరకు నాతో ఫిజికల్‌గా ఉండు. తర్వాత నీ ఇష్టం" అని చెప్పి ఫుల్ మ్యానిపులేట్ చేస్తే ఈ అమ్మాయి ఫస్ట్ నో చెప్పినా సరే అలా మెల్లిమెల్లిగా మాట్లాడుతూ ఈ అమ్మాయి కూడా కన్విన్స్ అయిపోయిందంట. ఇంకా ఆ అమ్మాయి వీటికే ఎక్కువ టైం ఇచ్చేదంట. వాళ్ళ లవర్‌కి అసలు టైం ఇచ్చేది కాదంట కూడా. వాడు అనుకున్నట్టే చేసుకొని రూమ్ వరకు తీసుకెళ్ళి ఫిజికల్‌గా కూడా మీట్ అయిపోయారంట.